అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు ఇక్కడ కూర్చున్నటువంటి నిరుద్యోగ మిత్రులందరికీ మరొకసారి నా నమస్కారములు. మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు తెచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు గడుస్తుండగా ఇప్పటికీ పకడ్బందీగా ఎగ్జామ్స్ పెట్టడానికి షెడ్యూల్ లేదు, ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో మా నిరుద్యోగులంతా ధర్నాలు, మహాధర్నాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసినా ఇప్పటికీ ఎవరు స్పందించకపోవడంతో ఎందుకు ఈ మొండి వైఖరి అని నేను గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ సమయంలో మన నీళ్లు నిధులు నియామకాలని కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉద్యోగాలు అడుక్కోవడం దుర్మార్గమైన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మన తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల నుంచి 40 లక్షల ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ ఫ్యామిలీస్లో ప్రతి ఒక్క ఫ్యామిలీలో చదువుకునే విద్యార్థులు ఉన్నారు మరియు నిరుద్యోగ మిత్రులు కూడా ఉన్నారు. ఈ 30 నుంచి 40 లక్షల నిరుద్యోగ మిత్రులకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి? ఏ అమాస పౌర్ణమి నాడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే వీళ్ళందరికీ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? వీళ్ళంతా వాళ్ళ తెలివితేటలను ఉపయోగించుకొని, నాలెడ్జ్ని ఉపయోగించుకొని ఇదే వారి ఆయుధంగా అమర్చుకొని ఉద్యోగాలు వస్తే మా భవిష్యత్తు బాగుపడుతుంది, మేము అభివృద్ధి చెందుతామనుకునే నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాల కోసం వెంటబడుతూ తిరగడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా నేను గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నా. ద స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ ఆర్ బి లైక్ లీడర్స్, కానీ రైట్ నౌ ద తెలంగాణ స్టూడెంట్స్ ఈరోజు లీడర్స్ మధ్య నలిగిపోతున్నారు. వాళ్ళు ఎన్నో కష్టాల పాలవుతున్నారు. పనికిరాని జియోలు ఎన్నో తీసుకొచ్చినారు. డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు ఇవ్వాలంటే జియో నెంబర్ 4 అడ్డు రావడం, డిఎస్సి టీచర్ పోస్ట్ ఇవ్వాలంటే జియో నెంబర్ 108 అడ్డు రావడం, గ్రూప్స్కి జియో నెంబర్ 29 అడ్డు రావడం, పోలీస్ జాబ్లు ఇవ్వాలంటే జియో నెంబర్ 46 అడ్డు రావడం, గురుకులాలలో జాబ్లు ఇవ్వాలంటే జియో నెంబర్ 81 అని అడ్డు రావడం. ఈ జియోల వల్ల ఉపయోగాలు ఏమున్నాయి? ఇవి బలిష్ణులకు, బిజినెస్ మెన్లకు, పొలిటీషియన్స్ ఫ్యామిలీస్లకే ఇవి పరిమితమవుతున్నాయి. గట్టిగా చదువుకున్నోడికి ఎలాంటి లాభాలు లేవు. ఇప్పటికైనా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎన్నోసార్లు చెప్పినాం, మేము రిక్వెస్ట్గానే అడుగుతున్నాం, మేము పెయిడ్ బ్యాచ్ కాదు, ఎన్నో కష్టాల పాల్పడుతున్నారు. 5 రూపాయలు భోజనాలు తింటూ వాళ్ళు ఎండలో ఎండుతూ ఉన్నారు. మిత్రులు బల్మూరి వెంకట్ కావచ్చు, మా కోదండరాం సార్ కావచ్చు, వీళ్ళంతా మమ్మల్ని గట్టిగా వాడుకొని ఈరోజు పట్టించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైనా స్పందించి వారు వెంటనే షెడ్యూల్ని, ఉద్యోగ నోటిఫికేషన్ని అందిస్తే విద్యార్థులంతా కాంపిటేటివ్ స్పిరిట్తో గట్టిగా చదువుకుంటారు. ఎలాంటి కొట్లాటలు లేకుండా, ధర్నాలు, మహాధర్నాలు ఈ అసలు సోది లేకుండా వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకొని జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతారు. ఇది ప్రభుత్వానికి కూడా మంచి పేరే కదా. టీజీపీఎస్సీని ఎప్పుడైతే యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్స్ పెడతారో అప్పుడు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు వస్తాయి. వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ చదువులేమో వాళ్ళు చదువుకొని ఎలాంటి భావోద్వేగం లేకుండా, ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటుంది. కానీ 3 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో అట్లీస్ట్ ఆ నిరుద్యోగ భృతి ఇచ్చినా కానీ 4,000 అన్నారు. అది ఇచ్చినా కానీ వాళ్ళు రూమ్ రెంట్లు కట్టుకొని వాళ్ళ హాస్టల్లో ఫీజులు కట్టుకొని, స్టడీ హాల్లకు ఫీజులు కట్టుకొని గట్టిగా చదువుకుంటారు కదా. అది లేదు, ఇది లేదు. ఫీజులు కట్టుకోలేక, హాస్టళ్లకు తిండి తినలేక, ఇక్కడ 5 రూపాయల భోజనం, వాళ్ళంతా ఊరి బాట పడితే అక్కడ ఇప్పటిదాకా వయస్సు మీద పడి పెళ్లిళ్లకు, ఎలాంటి ఫంక్షన్లకు వెళ్ళకపోవడం ఎంతవరకు కరెక్ట్? మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులే కదా తెచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని, నిరుద్యోగులే కదా తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో. మరి ఇవన్నీ కనబడట్లేదా మన రేవంత్ రెడ్డి గారికి? ఇంకెన్నాళ్ళని ఈ కష్టాలు ఇంకా కొనసాగుతూ ఉంటుంది. విద్యార్థులంతా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సమాచారాన్ని తెలుసుకున్న, నా కళ్ళతో చూసిన కాబట్టి నేను ఇక్కడ రావడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి ఓడియన్ మాల్లో వచ్చిన మన రేవంత్ రెడ్డి గారు మరి 2 కిలోమీటర్ కూడా లేదు, 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంది. అక్కడికి ఎందుకు రాలేదు? మేము ఇక్కడ లోకల్ లీడర్స్, షోకాస్ లీడర్ని చూసి మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోలేదండి. ఢిల్లీలో ఉన్నటువంటి మన రాహుల్ గాంధీ గారు మా దగ్గరకు వచ్చి హమ్ 1 సాల్ మే 2 లాఖ్ నౌకరీ దేంగే అని అన్నాడు. ఇప్పటికీ 2 లాఖ్ లేదు, 2,000 ఉద్యోగాలు లేవు. ఒక్కొక్కరు అంటున్నారు 50,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలని. ఎక్కడికి వచ్చినాయండి? వచ్చిన ఉద్యోగాలని నాకు తెలిసి మ్యాక్సిమం పొలిటీషియన్స్ వాళ్ళ ఫ్యామిలీకి వచ్చినాయి, బిజినెస్ మెన్ ఫ్యామిలీస్కి వచ్చినాయి, వాళ్ళకి వచ్చినాయి. కానీ నిరుపేదవాడికి ఒక్కరికి రావలే. ఉద్యోగాలు వస్తే వీళ్ళంతా ఎందుకు ఇక్కడ కూర్చుంటారు? వాళ్ళకి పని పాటలు లేవా? సిలబస్ కంప్లీట్ చేసుకొని 30 సంవత్సరాల పై దాటినటువంటి నిరుద్యోగులు ఇక్కడ కూర్చుని ధర్నా చేస్తున్నారంటే దానికి గట్టి కారణం ఇదే. మరి ఇప్పటికైనా ప్రభుత్వం గట్టిగా స్పందించి
వెంటనే జాబ్ షెడ్యూల్ మరియు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి. జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఇవి గట్టిగా చెప్తేనే బాగుంటుంది. లేకపోతే మళ్ళీ ఈ కార్యక్రమాలు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని మేము మళ్ళీ చేపడతాం. ఎవరికి భయపడేది లేదు. హమ్ జీతేంగే తక్ లడేంగే అనే నినాదంతో మేము ముందుకు సాగుతాం. జై హింద్, జై భారత్. ముందుగా మీడియా మిత్రులకి, నాతో పాటు వచ్చిన నిరుద్యోగులకు అందరికీ పేరు పేరున నమస్కారాలను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మొండి వైవరిని చేస్తూ ఉంది. ఇప్పుడు వరకు అడిగితే 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని వాళ్ళు అంటా ఉన్నారు. 70 లక్షల ఉద్యోగాలు, సరే 70 లక్షల ఉద్యోగాలు ఇచ్చిరు కదా, 1,30,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అని అడిగితే నిరుద్యోగులు దానికంటే ముందే వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ఇచ్చినామని. అదే అసెంబ్లీలో చెప్పిరు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు, మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని. అదే 70,000లో 16,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు, మళ్ళీ 70,000 ఉద్యోగాలు అంటారు. అసలు చూసుకుంటే 50,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వచ్చినాయి. మీరు ఇచ్చింది ఎంత అంటే 20,000 ఉద్యోగాలే. అక్కడ కనబడేది ఏంటి? మీరు ఇచ్చింది 20,000 ఉద్యోగాలు. మళ్ళీ ఇంకా 2 లక్షల్లో ఇంకా ఎన్ని మిగిలినాయి అంటే 1,80,000. ఆనాడు నువ్వు అన్నావు కదా ప్రమాణ స్వీకారం రోజు, ఇది ప్రజా ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం అని. ఇప్పుడు ఏమైందా సన్యాసి అని అడుగుతా ఉన్నా. ప్రతిసారి నువ్వు అంటా ఉన్నావు మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని. మరి ఏమైంది? ఇప్పుడు 70,000 ఉద్యోగాలు అయినా కరెక్ట్గా ఉన్నాయా అంటే అవి కూడా లేవు. ఏమైనా కావాలంటే ఓట్ల కన్నా ముందు నిరుద్యోగులు గుర్తుకొస్తారు నీకు. ఇప్పుడు గుడులు గోపురాలు గుర్తుకొస్తున్నాయా? ఇప్పుడు మేము నిరుద్యోగులను గుర్తుకొస్తలేమా అని అంటా ఉన్నా. ఇదే చిక్కడపల్లిలో ఇంకా ఎన్ని రోజులని మేము వయసు అయిపోతా ఉంటే మా అమ్మ నాన్న ఫోన్ చేస్తా ఉన్నారు ఇంకా ఎన్ని రోజులని. మీరు మాత్రం ఏజ్ తగ్గిస్తా ఉన్నారు. 47 నుంచి 12 సంవత్సరాలు తగ్గించి 34 సంవత్సరాల వరకు తీసుకొని వచ్చిండు. మొన్న వచ్చిన 20 ఉద్యోగాలే, దాంట్లో పొల్యూషన్ ఉద్యోగాల్లో ఉన్నదే 20 పోస్టులు, దానికేమో ఇంకా 34 ఏజ్ సడలింపులంట. ఇది ఎంతవరకు కరెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి? 20 మంది చనిపోతా ఉంటే ఇప్పటి వరకు ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యేలైనా మాట్లాడిరా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీ గురించి అయినా మాట్లాడిరా? మీరు నిరుద్యోగులు ఇంత కష్టపడి చదువుకుంటే ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా దాని మీద మాట్లాడారు, చర్చించారు. ప్రతి దాని మీద చర్చ పెట్టారు తప్ప నిరుద్యోగుల మీద చర్చ పెట్టారు. ఎందుకంటే నిరుద్యోగులు ఓట్ల కోసమే పనికొస్తారు. వీళ్ళు దేనికి పనికిరారు. ఓట్ల టైంలోనే నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళాలి, నిరుద్యోగులతో మాట్లాడాలి, లేదా వీళ్ళు దేనికి పనికిరారు అని అనుకుంటా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఇప్పటి నుంచి జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అవి కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నిరుద్యోగుల తరఫున 2.5 సంవత్సరాలైంది ఓపిక పెడతా ఉన్నాం. కానీ ఇప్పుడు ఓపిక పెట్టేది ఉండదు, అది కూడా మీరు చూస్తూ ఉంటారు. ఏమైనా ఉందా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు ఒక మంత్రులకు పదవులు తప్ప, మినిస్టర్ పదవులు తప్ప ఏమీ రాలే. నిరుద్యోగుల పట్లన అందరూ చనిపోతా ఉన్నా కూడా ఇప్పుడు వరకు ఎవరు మాట్లాడతలేరు. ఇదే అద్దంకి దయాకర్ అయినా, ఎమ్మెల్సీ బల్లూరు వెంకటైనా, కోదండరాం సార్ అయినా ఎవరైనా వచ్చి ఇప్పుడు వరకు హామీలు ఇచ్చి త్వరలో వస్తున్నారు తప్ప త్వరలో ఇంకెంతమంది చనిపోవాలి? ఇప్పుడే 20 మంది చనిపోయారు కదా, ఇంకెంతమంది చనిపోవాలి? 40 మంది చనిపోవాలా? ఇంకా దానికంటే రెట్టింపు తెలంగాణలో ముందు తెలంగాణ తెచ్చుకోవడానికి కొట్లాడడానికి కూడా నిరుద్యోగులే చావాలి. ఇప్పుడు కూడా ప్రభుత్వ నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా నిరుద్యోగులు చావాలి. మరి మీరు మాత్రం పదవులు తీసుకోవాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్న ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం. ఇప్పుడైనా నిరుద్యోగుల పట్లన మొండి వివరించకుండా ఇప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగాల మీద ముందుగా ఉన్న జీవోని అయినా క్యాన్సిల్ చేయండి. ఉన్న 108 జీవో అయినా, 46 జీవో అయినా, 29 జీవో అయినా, జీవో నెంబర్ 4 అయినా ఇవి ముందుగా క్యాన్సిల్ చేసి మాకు ఆ నోటిఫికేషన్కి దారి సుగమం అవుతుంది. ముందుగా దీని గురించి కూడా చర్చిస్తలేరు. ఆ శాంతి కుమారి కమిటీ పెట్టిరు, అది ఎందుకు పెట్టిరో కూడా వాళ్ళకే తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వానికే తెలుసు, ఆ మంత్రులకే తెలుసు. ఆ సన్యాసులు ఎవ్వరు చదువుకొని సన్యాసులు ఉన్నారు ఆడ,
వాళ్ళకైనా తెలియాలి నిరుద్యోగులు ఎన్ని రోజులని కష్టంలో ఉంటారు, కష్టపడుతున్నారు, 5 రూపీస్ ఫుడ్ తినుకుంటా అక్కడనే చదువుకుంటున్నారు. రోజు రోజుకి వాళ్ళ ఏజులు అవుతున్నదని ఏ ముఖ్యమంత్రి మాట్లాడరు. ఆ చదువుకొని దద్దమలకైనా తెలియాలి. ఇప్పుడైనా సీఎం రేవంత్ రెడ్డి అంటే సరే అతనికి దిమాగ్ లేదు, సోయి లేదు అని అంటాం, కానీ ఆ మంత్రులు శ్రీధర్ బాబుకైనా తెలియాలి కదా, ఐటీ మినిస్టర్కి. ఆ రోజు రోజుకు ఐటీలో ఉన్న జాబులు కూడా పోతా ఉన్నాయి. అతను అంటాడు ఇంకా జాబులు పెరుగుతూ ఉన్నాయి, ఇన్ని హబ్లు తెచ్చినాం, ఇన్ని తెచ్చినామని కరెక్ట్గా తీసుకొస్తే నిరుద్యోగుల పట్ల మేము వస్తాం, మీరు శ్వేతపత్రం తీసుకొని రండి, మీ మంత్రుల్లో దమ్ముంటే చర్చించండి మాతో, మీరు ఎక్కడ రమ్మన్నా మేము వస్తాం. ఈ రోజు కూడా అంటా ఉన్నాం, ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా మేము చెప్తా ఉన్నాం, నిరుద్యోగ మిత్రులందరూ కలుపుకొని మేము వస్తాం. మీలో ఏ మంత్రికి దమ్ముందో, ఏ ఎమ్మెల్సీకి దమ్ముందో మీరు రండి, మేము మాట్లాడతాం మీతోని అని ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాం. దీంతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.